ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చూద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వచ్చిన అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథంలోంచి ఒక చిన్న మాట చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం కాడ నుంచి చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం కాడ నుంచి చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చాలండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన ద్వారా నా తండ్రి, నాతోనూ కూడి వచ్చిన వారితో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి అయ్యా. నా దేవ, నీ స్వరమును మాకు వినిపించండి. ఈ స్థలమందు నువ్వు నిలబడయ్యా. నువ్వు మాట్లాడితే నా తండ్రి మా హృదయాల్లో మార్పు కనపడింది. నువ్వు మాట్లాడితే నా తండ్రి అయ్యా, రోగాలతో ఉన్నవాడు స్వస్థత నొందుతాడు. ఎందుకంటే నీ మాటలో ఉన్న ప్రభావం అలాంటిది. నువ్వు మాట్లాడు, నువ్వు కార్యం జరిగించు. ఈ స్థలమందు నువ్వు నిలబడయ్యా. మేమందరం నీ మాటల కోసం ఎదురు చూస్తుండగా ఆత్మదేవుడా, మీరు మా మధ్యలో ప్రత్యక్షమై మా అందరితో మీరే మాట్లాడండి. ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నారో వారందరినీ మీరే సకాలంలో నడిపించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని కోరుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుదామా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ఈ లేఖనం మనందరికీ చాలా సుపరిచితం, అందరికీ తెలిసిన మాటే ఇది. బైబిల్ చదవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఈ మాటని ధ్యానిస్తారు. ఆదికాండం ప్రతి ఒక్కరు చదివినదే. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే దేవుని ఆత్మ జలముల పైన సంచరించుచుండెను. దేవుని ఆత్మ, నా దేవుని ప్రియులారా, ఈ భూమి మీద ఏ మానవుడు సృజించక ముందు భూమి మొత్తం నీళ్ళతో నింపబడి ఉన్నది. ఎక్కడ ఖాళీ లేకుండా భూమి మొత్తం జలములతో నింపబడి ఉన్నది. అయితే దేవుని ఆత్మ ఏం చేస్తుంది? అక్కడ జలముల పైన అల్లాడుచుండెను. అంటే దేవుని ఆత్మ జలముల పైన సంచరించుచుండెను. అంటే దేవుని ఆత్మ కాళ్ళు పెడతానికి ప్లేస్ లేదా? అంతే కదా. నోవాహు కాలంలో భూమి మొత్తం మీద నీళ్ళు వచ్చేసినప్పుడు ఫస్ట్ దేన్ని పంపించాడు? దేన్ని పంపించాడు? కాకిని పంపించాడు. వచ్చిందా? రాలే. తర్వాత దేన్ని పంపించాడు? పావురం వచ్చిందా? రాలేదా? వచ్చింది. తర్వాత మళ్ళీ పంపించాడు లేదా? అప్పుడు వచ్చిందా? మళ్ళీ ఆగి ఉందా? ప్రైజ్ ది లార్డ్. అందరికి తెలిసిందే. అంటే ఫస్ట్ సారి పావురాన్ని పంపించినప్పుడు అది కాలు పెడతానికి ప్లేస్ లేకుండా భూమి మొత్తం మీద నీళ్లు నిండి ఉంది. అంటే దాని కాలు ఎంత అండి? దాని కాలు ఎంత? ఆ కాలు పెట్టే స్థలం కూడా లేకుండా అది తిరిగి 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 మళ్ళీ దాని నివాసానికి వచ్చేసింది. తర్వాత పావురాన్ని పంపించినప్పుడు
ఒక ఒలివ మొక్కను తీసుకొని వచ్చింది. దానికి సూచనగా నోవాకు అర్థమైంది ఏంటంటే భూమి ఇక నీళ్లు ఇండికిపోతా ఉన్నాయి, అటైతే మనం బయటికి వెళ్ళొచ్చు అని. కొన్ని రోజులు మళ్ళీ ఆ ఓడలోనే వాళ్ళు ఉన్నారు. అంటే దీనికి అర్థం ఏంటంటే ఆ పావురం అడుగుపెట్టే స్థలం కూడా లేకుండా అది దాని మీద సంచరించింది కాబట్టి, ప్లేస్ లేదు కాబట్టి వచ్చింది. ఇక్కడ మనం చూస్తే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దీనికి అర్థం ఏంటంటే సంచరించుచుండెను. దేవుని ఆత్మ అడుగుపెట్టే ప్లేస్ లేదా అంటే మన అర్థం అలా తీసుకుంటాం, కానీ దానికి అర్థం ఇంకోటి ఉంది. దేవుని ఆత్మ ఎందుకు సంచరించాడంటే ఈ శూన్యం లాంటి సృష్టిని నేను మళ్ళీ తయారు చేయాలి. శూన్యముతో నిండిపోయింది, జలములతో నిండిపోయింది. దీన్ని ఏదో విధంగా మళ్ళీ నేను తయారు చేయాలి, ఈ సృష్టిని మళ్ళీ నేను నిర్మించాలని ఆ జలముల మీద సంచరించిన తర్వాత వర్ష క్రమంలో మనం చదువుకుంటే సృష్టి యొక్క ప్రారంభం గురించి ఇక్కడ వ్రాయబడతా ఉన్నది. అయితే నా దేవుని ప్రియులారా, ఈరోజు చదువుకున్న లేఖనం గురించి మనం ఒకసారి కనుక ఆలోచిస్తే భూమి అంట ఎలా ఉంది? నిరాకారముగా, అంటే ఆకారం లేని ఒక విశాల ఆకారం లేని ఒక ప్రదేశం లాగా అక్కడ కనపడతా ఉంది. ఏంటిది? భూమి. మనం ఏం చేస్తామంటే సాధారణంగా మంచిగా ఉన్నదాన్ని పాడు చేసే స్వభావం మనది. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా మంచి వస్తువులు కనుక చూసామనుకో, దాన్ని ఏదో విధంగా చిన్నపిల్లలు కనుక మన చిన్న చిన్న బొమ్మలు ఇచ్చామనుకో, విత్ ఇన్ సెకండ్లోనే మళ్ళీ వాడు దాన్ని పీగేస్తాడు. అంటే మానవుడి యొక్క స్వభావం ఏంటంటే ఏదో విధంగా దాన్ని పాడు చేయాలి, దాన్ని ఎట్టొకట చెడగొట్టాలనే ఉద్దేశం మీద ఉంటాడు. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే శూన్యం లాంటి సృష్టిని కూడా సుందరంగా నిర్మించాలి. ఎవరికి ప్రయోజనం లేని శూన్యాన్ని కూడా ఒక సుందరమైన సృష్టిగా నేను తయారు చేయాలని దేవుని ఆత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అలా కిందకి మనం చూస్తే చీకటి దేని మీద కమ్మి ఉందంట? అగాధ జలముల పైన. అంటే నేల మీద చీకటే, భూమి మీద ఎక్కడ చూసిన చీకటే, నీళ్లు తప్ప ఏది కనపడతల. అంటే చీకటి ఉంది, నీళ్ళు ఉండి, దేవుని ఆత్మ కూడా సంచరిస్తూ అనే ఉన్నాడు. ఇక దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. సృష్టి క్రమం ప్రారంభమైంది. అయితే నా దేవుని ప్రియులరా, ఈరోజు కనుక మనం చూస్తూ ఉంటే ఈ లేఖన భాగాన్ని కనుక ఒకసారి మనం ధ్యానించుకుంటా ఉంటే శూన్యం లాంటి జీవితాలను కూడా దేవుడు బాగు చేసేవాడు. ఎలాంటివి? శూన్యం లాంటి చీకటితో నిండిపోయిన జీవితాలను సుందరముగా మార్చగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఒకటేమో శూన్యంలాగా ఉంది, రెండోది చీకటితో నిండిపోయిన ప్రదేశంలా కనపడుతుంది, మూడోది కనుక మనం చూస్తే దేవుని ఆత్మ సంచరిస్తున్న ఒక ప్రదేశంలాగా అక్కడ మనకి కనపడతాం. అయితే నా దేవుని ప్రియులరా, ఈరోజు కనుక మనం ఒకసారి ఈ లేఖన భాగాన్ని ధ్యానించుకున్నట్లయితే దేవుని ఆత్మ ఈరోజు మనతో స్పష్టంగా ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటిదంటే, ఒకటి, శూన్యంలాగున్న నీ జీవితాన్ని, చీకటితో నింపబడిన నీ జీవితాన్ని నేను మళ్ళీ నూతనమైన సృష్టిగా మార్చాలను. శూన్యం లాంటిది చెడిపోయిన మన జీవితాలను, పాడైపోయిన మన జీవితాలను, నాశనమైపోయిన మన జీవితాలను, చీకటి చేత బాధించబడిన మన జీవితాలను దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే మళ్ళీ ఒక సుందరమైన సృష్టిగా, మళ్ళీ ఒక నూతనమైన సృష్టిగా దేవుడు తయారు అందుకే ఈరోజు దేవుని ఆత్మ అంటుంది మన మీద దేవుని ఆత్మ గనక సంచరించినట్లయితే, ఇప్పుడు మన జీవితం ఎలా కనపడుతుంది అంటే, కొంతమంది జీవితాలు దేవుని సన్నిధికి వచ్చినా కూడా ఏంది అసలు మన జీవితం, ఈ జీవితం ఎటుపోతుంది, నా జీవితం యొక్క నావ ఎటుపోతుంది అని అనుకుంటాం. ఇంకా చాలామంది కుటుంబాల్లో కనుక అందరూ
రక్షణ తీసుకున్న కొంతమంది ఉంటారు, కొంతమంది రక్షణ లేని వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు దేని చేత ఏలబడుతున్నాయి. బైబిల్ గ్రంథంలో చీకటిని 2 విధాలుగా పోల్చారు. ఒకటి భౌతికమైన చీకటి, 2 అపవాది గాని కూడా చీకటి సంబంధులు వేరు, వెలుగు సంబంధులు అని ఇక్కడ ఇక్కడ మనకు కనపడుతుంది. ఒకవేళ భౌతికమైన చీకటి అనుకో, ఈరోజు దేవుని ఆత్మ ఏమంటుంది తెలుసా? ఆ భౌతిక సంబంధమైన చీకటి అనేక మంది జీవితాల్లో వచ్చింది, దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ 2వ చీకటి ఉందే, ఏది ఆ 2వ చీకటి? ఎవరు? అపవాది అయినా సాతాను గనక మన మీద గనక ఏలుబడి చేస్తా ఉంటే, ఈరోజు దేవుని ఆత్మ అంటుంది, వాటన్నిటి నుంచి నిన్ను విడిపించి నీ మీద, నీ ద్వారా ఒక సుందరమైన సృష్టి నేను ఏర్పాటు చేయాలని నువ్వు అనుకోవచ్చు. దేవుణ్ణి నమ్ముకున్నా కూడా నా జీవితం శూన్యంలాగా మారిపోయింది, దేవుణ్ణి నమ్ముకున్నా కూడా చీకటిమయమైపోయింది మా జీవితాల్లో, దేవుని కోసం ఎంత చేసినా ప్రయోజనం లేనట్టుగానే కనపడుతుంది, దేవుని కోసం ఎంతగా పరిగెత్తిన మా జీవితాలు అంటే నిరాకారంగా శూన్యంలాగా కనబడుతున్న మన జీవితాలను ఈరోజు దేవుడు ఏమంటాడంటే, నీ మీద గనక దేవుని ఆత్మను గనక అవకాశం ఇస్తే ఆయన ఏమంటాడంటే, నేను సుందరమైన సృష్టిగా చేయాలనుకో. శూన్యంలోంచి మన దేవుడు ఏం చేసేవాడంట? సుందరమైన, ఏమీ లేదు అన్న దానిలోంచి కూడా దేవుడు ఏదోటి చేయగలడు. నీకు పిల్లలు పుట్టరని డాక్టర్లు స్టేట్మెంట్ ఇచ్చినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మందులు మింగినా కూడా నాకు ఇక పిల్లలు పుట్టరని చాలామంది వాళ్ళే చెప్పుకుంటారు. ఎన్నో ప్రయత్నాలు చేశాం, ప్రతిఫలం అయితే లేదన్న అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటాడంటే, శూన్యం లాంటి నీ జీవితాన్ని కూడా నేను, ఎన్ని ఆధారాలు లేవు బైబిల్ గ్రంథంలో మీకు తెలియనివా? ఎన్ని లేవు? చాలా లేవు. 1, 2 దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ మీద ఆయన ఒక సుందరమైన సృష్టిని, బైబిల్ గ్రంథంలో కనుక మనం ధ్యానిస్తూ ఉంటే, నయోమి ఎలాంటి జీవితం? ఏమందామా? మారాలాంటి నన్ను మారా అనమాకండి, ఎందుకంటే నా జీవితం ఏమైపోయింది? పిల్లలు పోయారు, భర్త పోయాడు, కోడళ్ళైనా చూసుకుంటారంటే ఒక కోడలు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇక 2వ కోడలు చూసుకునేదో లేదో ఆ దేవుడికే తెలియాలనుకొని ఏమంటున్నామా, ఇక నన్ను మీరు మారా అని అనమాకండి, నా జీవితం చేదైగా. నా దేవుని ప్రియులరా, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీరందరూ ఏ పరిస్థితిలో ఉన్నారైతే నాకైతే తెలియదు, కానీ నీ పరిస్థితి, నా పరిస్థితి ఎరిగి ఉన్నవాడు ఒకే ఒకడు, ఆయన నజరేయుడైన యేసు. శూన్యంలాగా ఉన్న మన జీవితాలను ఒక సుందరమైన సృష్టిలోకి తీసుకొచ్చేవాడు ఆయనే. చీకటితో నింపబడిన మన జీవితాలను వెలుగుతో నిండేటట్టు చేసేవాడు మన దేవుడు. అయితే మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు దేవుని ఆత్మ మన విషయంలో కనుక జోక్యం చేసుకొని చీకటి నిండిన జీవితాలకు ఏం చేసిద్దంట? వెలుగును కలుగు చేసి వెలుగుతో నింపిద్ది. నా దేవుని ప్రియులరా, ఒకసారి ఈరోజు మీరు ఆలోచించండి. మన భౌతికమైన జీవితంలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ మన జీవితం ఒక్కోసారి శూన్యంలాగే కనపడతా ఉంది. చాలామంది జీవితాలు ఒక్కోసారి దేవుడిని నమ్ముకున్నా కూడా అసలు ఏంది నా పరిస్థితి, నా జీవితం యొక్క స్థితి ఏమైంది, తీరా నేను ఏమైపోతానన్న కొన్ని పరిస్థితులు మనల్ని ఆ విధంగా తీసుకొని వెళ్తాయి. అన్నీ బాగుంటాయి, కానీ పరిస్థితులను బట్టి కొంతమంది మనకి లోబడినట్టుగా కనబడతారు. మీ కుటుంబాల్లో ఒకసారి మీరు ఆలోచించండి, మీ పరిస్థితులు అన్నీ బాగుండయా? మనం ప్రార్థన చేయట్లేదా?
ప్రార్థన చేయట్లేదా? దేవుని సన్నిధి రావట్లేదా? మనమే దేవుని సన్నిధిలో ముందుంటాం. దేవుని పరిచర్య అంటే తెగ చేస్తూ ఉంటాం. అయినా మన జీవితాలు ఎందుకు బాగవట్లేదు? ఎందుకు బాగుపడతలేదు? ఎందుకు? లోపం ఎవరిది? దేవుడిదా మందా? ఎవరిది? ఏందండి? అంటే దేవుడిది లోపం కదా. మనంతా బాగున్న దేవుడు ఎందుకు చేయాలంటే మరి దేవుడు తేడా కాబట్టి, ఆ? దేవుడికి తేడా కాబట్టి మనం మంచోళ్ళం కదా. దేవుళ్ళ లోపాలు ఉన్నాయి కాబట్టి మన జీవితాలు బాగు చేయట్లా అనుకుంటా. కాదు, నేను చెప్తేది ఏంటంటే లోపాలు మనలోనే ఉంటాయి. అతిక్రమాలు మనలోనే ఉంటాయి. మనం కనుక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే, దేవుని కృపకు అప్పగించినట్లయితే దీవించబడతాం. నా దేవుని ప్రియులారా, ఈరోజు చీకటితో నిండిన మన బ్రతుకులు కానీ, చీకటితో నిండిన మన సమాజం కానీ కనుక మనం చూస్తూ ఉంటే, దేవుని ఆత్మ ఒకటి అడుగుతుంది. ఏంటిదంటే, నీ మీద కానీ నీ సమాజంలో కానీ నేను సంచరించడానికి నువ్వు నాకు ద్వారాలు తెరుస్తావా? ప్రైజ్ ది లార్డ్. దైవజనులు శాలమని ఒక మాట అంటాడు, దేవుని ఆత్మను ఆహ్వానించాలన్నా మనమే, దయ్యాన్ని ఆహ్వానించాలన్నా మనమే. మన ఆహ్వానం లేకుండా అవి రెండిట్లో ఏది రావంట. నిజంగానే మనం ఆహ్వానిస్తేనే, మనం పిలిస్తేనే దేవుని ఆత్మైన రావాలి, దయ్యమైన రావాలి. రెండిట్లో ఏది గనుక మనం పిలవకుండా ఉన్నాం అనుకో, ఏవి రావు. దేన్నో దాన్ని ఆహ్వానిస్తాం. మనం ఏం చేస్తాం తెలుసా? ఇద్దరికి టికెట్లు ఇస్తాం. ఏంటిది? ఆదివారం రాగానే దేవుడికి ఇస్తాం, దేవుని ఆత్మకి, అయ్యా ఈరోజు మా ఇంట్లోకి రా, నా హృదయంలోకి రా అంటాం. ప్రార్థన అయిపోగానే ఈ టికెట్ ఏడబెట్టి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఏం చేస్తాం? అమ్మని, ఈరోజు పాస్టర్ గారు చాలాసేపు వాకింగ్ చెప్పాడు, నీరసంగా ఉంది, కళ్ళు బయర్లు గమ్మిన, బీపీ ఎక్కువయ్యి, షుగర్ ఎక్కువయ్యి, కాబట్టి కొద్దిసేపు వద్దన్నది టీవీ చూడటమో. నిజం చెప్పండి, ఎంతమంది ఇంటికి వెళ్ళి టీవీ చూస్తున్నా? నిజంగా చెప్పాలా, రాత్రి నాకు కొంత సమాచారం తెలిసింది. ఎంతమంది నిజంగా టీవీ చూస్తున్నారు? పిలవాలా, చెప్పాలా పేరు పెట్టి? యథార్థవంతులు. చూశారా లేదా? రాత్రి నేను రావటమే లేటు. నేను గనక ఒక ఇంట్లో కనుక వచ్చుంటే కొన్ని టికెట్లు బుక్ అయ్యాయి ఆ రోజే. దేవుడే తప్పించాడు వాళ్ళని. ఆ దేవుని ప్రియులరా, అంటే ఒక్కోసారి మనం మైండ్ ఎలా ఉంటుంది అంటే, దేవుని ఆత్మకి ప్రాధాన్యత ఇస్తాం, అపవాది గారికి తెలియకుండా ఇస్తాం. తెలిసి ఏమోలే కానీ తెలియకుండా మాటల సందర్భంలో పడి ఏదో విధంగా చూపు ద్వారానో, తలంపుల ద్వారానో, ఆలోచన ద్వారానో వాడికి అవకాశం అనేది ఇస్తాం. దేవుని ఆత్మ ఏమని తెలుసా? వద్దు, వాడికి పక్కన పెట్టండి. నువ్వు గనక నాకు గనక అవకాశం ఇస్తే, అది నీ కుటుంబం అయినా, నీ సమాజమైనా, నాకు గనక ప్రాధాన్యత ఇస్తే, శూన్యం లాంటి నీ కుటుంబాన్ని కానీ, చీకటి నిండిన నీ ప్రదేశం కానీ, నీ గ్రామాన్ని కానీ నేను సుందరమైన సృష్టిగా మార్చాల. శూన్యంగా మారిపోయింది. ఏందా మా పరిస్థితి మారదు? నా గ్రామంకి ఇంతేనా? పుడుతున్నారు పోతున్నారు, అందరూ ఇలా పాపానికి బానిసలైపోతున్నారే కానీ ఒక్కళ్ళైనా పరివర్తన కనపడతలేదు ఏంది? ఒక్కళ్ళలోనైనా మారు మనసు రావట్లేదు ఏందని కుటుంబం వైపు చూసిన అదే బాధ, సమాజం వైపు చూసిన అదే బాధ. అయితే ఈరోజు దేవుడు ఆత్మ ఏమంటే తెలుసా? నువ్వు ఒక్కటి చెయ్యి, నీ కుటుంబంలో కానీ, నీ సమాజంలో కానీ నన్ను కనుక నువ్వు ఆహ్వానిస్తే, అది నీ కుటుంబం అయినా, అది నీ సమాజం అయినా, చీకటి నిండిన దాన్ని ఒక సుందరమైన సృష్టిగా మార్చగలిగిన దేవుని నేను. ఎందుకంటే నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. నేను ఏదైనా చేస్తా. శూన్యంలో దేన్ని ఎలా తీసాడంట? శూన్యంలో
భూమిని దేంతో కొలిచాడంట? జానతో. అవునా? అంటే మోర కూడా లేదనే కదా దానికి అర్థం. ఇది ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది, దీన్ని కొలవాలంటే ఒక 2 మూర కంటే తక్కువ ఉంటే ఏం చేస్తాం? జానలు వేసి, అయ్యా ఎంత ఉంది, ఒక జాన కూడా లేదయ్యా, ఒక జానన్నారా ఉందంటాం. అవునా? ఇంత పెద్ద శూన్యాన్ని ఆయన ఏం చేశాడు? జానతో. జలములను దేంతో కొలిచాడంట? చిన్న దేవుడు మన దేవుడు. చిన్న దేవుడా? చిన్న చిన్న కార్యాలు కూడా చేయలేని దేవుడా? చిన్నదైనా పెద్దదైనా ఏదైనా దేవుడు తలుసుకుంటున్నా, దేవుని ప్రియులరా, అని ఏదైనా చేస్తాడు. అయితే ఈరోజు మీ అందరికి ప్రేమపూర్వకంగా తెలియజేసేది ఏంటంటే, నువ్వు కానీ నేను కానీ ఎవరైనా శూన్యం లాంటి మన పరిస్థితుల్లోనూ, శూన్యం లాంటి మన జీవితాన్ని కనుక నువ్వు తీసుకెళ్ళి దేవుడి చేతికి అప్పగిస్తే ఆయన దాన్ని ఒక సుందరమైన సృష్టిగా, ఎందుకంటే దేవుని ఆత్మ ఈరోజు నీ మీద సంచరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ మీద కానీ నీ గ్రామం మీదకి రావటానికి దేవుని ఆత్మ సర్వం సిద్ధం చేసుకున్నాడు. అయితే నువ్వేం చేయాలి? ఆయన ఆహ్వానించాలి, ఆయన పిలవాలి. పిలిస్తేనే దేవుడి కార్యాలను, చెప్పాను కదా ముందే, దేవుడు ఆత్మ రావాలన్నా, ఒక దురాత్మ రావాలన్నా నువ్వేం చేయాలి? నువ్వు పిలవాలి, నువ్వు ఆహ్వానించాలి. చూడండి, చేతబలి చేసేవాళ్ళం కనుక ఒకసారి మీరు ఆలోచించండి. గతంలో మీకు ఒకసారి చెప్పా, రాజారావు అనే ఒక మాంత్రికుడు గురించి. కొంతమంది అన్నారు ఆయన సొంతూరు మంగళగిరే. రాజారావు అనే ఒక మాంత్రికుడు, ఆయన ఒక దురాత్మను తన వశం పరుచుకోవాలని, ఇది చాలా పెద్ద స్టోరీ అండి, సింపుల్గా చెబుతున్నా. ఒక దురాత్మను తన వశం చేసుకోవాలని మధ్యరాత్రిలో ఒంటి మీద కూడా నూలు పోగు లేని హీనమైన స్థితిలో, ఎప్పుడు దయ్యాలు సంచరించే సమయంన ఒంటి మీద నూలు పోగు లేని స్థితి. ఇంకోటి ఏం తెలుసా? ఆ దురాత్మ కనుక ఏది చెబితే అది చేయాలి, ఏది చెప్తే చేయాలి. ఏదైనా, అది ఏది తినమంటే ఇంక అది నేను చెప్పను, అది ఏది తినమన్నా తినాల్సిందే. నువ్వు కనుక తినలేదనుకో, అది నీ వశం కాదు. ఎవరో దురాత్మ. నెత్తురు తాగమంటే నెత్తురు తాగాలి, అశుద్ధం తినమంటే అశుద్ధం తినాలి, పలానా ప్రాంతానికి రమ్మంటే పలానా ప్రాంతానికి పోవాలి. అది ఏ ఆట ఆడితే మనం ఆట ఆడాలి. అవన్నీ కనుక మనం చేస్తే దానికి నచ్చిందనుకో, అప్పుడు అది మన స్వాధీనంలోకి వచ్చిందా, మన వశంలోకి వెళ్ళిద్దంట. కాబట్టి మనం ఏది చేసినది చేస్తుంది. అందుకే కదా మాంత్రిక విద్యలో చెల్లంగి క్రియ ఇవన్నీ చేయాలంటే ముందు ఒక వ్యక్తి దాని స్వాధీనంలోకి పోవాలి. చెప్పింది అలా చేశాడనుకో, తర్వాత అది వీడి స్వాధీనంలోకి అవుతాయి. అందుకే మాంత్రిక విద్యలన్నీ దేని వారు జరుగుతున్నాయి? దయ్యాల ద్వారానే. అది ఏ చేతబడైనా, చెల్లంగి క్రియ అయినా, ఏదైనా ఒక క్రియ జరుగుతుందంటే అది దురాత్మ ద్వారానే, దయ్యం ద్వారా. అదే వ్యక్తి కనుక పరిశుద్ధాత్ముడు కనుక లోబడ్డాడు అనుకో, అదే వ్యక్తి కనుక ఒక ఆత్మను కనుక లోబడ్డాడు అనుకో, వాడి ద్వారా జరిగే అద్భుతాలు కానీ అంతా ఎంత ఉండవు. ఒక చరిత్ర అని వాడు సృష్టిస్తాడు. అయితే నా దేవుని ప్రియులారా, ఈరోజు మీ అందరికి ప్రేమపూర్వకంగా తెలియజేసేది అంటే, ఈరోజు నీ జీవితంలోకి, శూన్యం లాగున్న నీ జీవితంలోకి నువ్వు ఎవరిని ఆహ్వానించాలంటే దేవుని ఆత్మను ఆహ్వానించాలి, పరిశుద్ధాత్మను నువ్వు ఆహ్వానించాలి. ఇలాగే ఒకడు ఉన్నాడు మత్తయి సువార్తలో, దయ్యాల చేత బాధించబడుతున్నారు. ఎవరో గెరాసీను ప్రాంతంలో బాధపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ ఇలాగా అతని గురించి వ్రాయబడి ఉంది. అయితే ఇక్కడ గనక మనం ఒకసారి కనుక చూస్తే, ఇతని జీవితం ప్రస్తుతం ఫస్ట్ ఎలాగుంది? ఎక్కడ నివాసం చేసేవాడు? సమాధులలో నివాసం చేసేవాడు. ఇంకోటి, ఇతను
ఇతని పైన తన దేహం మీద కూడా నూలు పోగులేని స్థితిలో ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్. మనుషుల చేత విలువ లేని జీవితంలో ఉన్నాడు. ఎవరో దయ్యాలు పట్టిన ఆడున్నాడండి. ఏందండి మీ పక్కన ఉన్నట్టు చూస్తున్నారు? మా పక్కనే ఉన్నాడు మొన్నటిదాకా. యేసుప్రభు రాంగల్యం మళ్ళీ అటు పోయాడు అన్నట్టుగా మీరు నా వైపు విచిత్రంగా చూస్తున్నారు. ఏంది ఆడుండేవాడు? సమాధుల్లో నివాసం చేసేవాడు. వాడికి స్నేహితులు ఎవరో ఆ? దయ్యాలే కదా. వాడి నివాసం సమాధుల్లో. వాడి స్నేహితులు ఎవరు? దయ్యాలు. అవునా? ఎన్ని సంఖ్యలు వేసినా కూడా వాడికి విడుదలను బంధించాలని చూసినా కూడా ఎవరైనా బంధించారా? బంధించలా. అవునా? ఇలా కనుక అతని గురించి మనం ధ్యానిస్తే చాలా ఉన్నాయి. అయితే అలాంటి జీవితాన్ని కూడా మార్చిన వాడు ఎవరు మార్చారు? దేవుడే కదా. ఒకప్పుడేమో సమాధుల్లో నివాసం చేసేవాడు, ఇప్పుడు పట్టణాల్లో నివాసం చేస్తున్నాడు. ఒకప్పుడు దయ్యాల చేత సహవాసం చేసినవాడు ఇప్పుడు దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఒకప్పుడు ఒంటి మీద నూలు పోగు లేని జీవితం, విలువ లేని జీవితం, ఇప్పుడు విలువను అతని గురించి మీరు ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో చదవండి. ఎన్నో దేవుడు రాసించాడు. దీన్ని బట్టి కనుక ఒకసారి మనం ఆలోచిస్తూ ఉంటే ఏ వ్యక్తి జీవితంలోనైనా దేవుడు గనక జోక్యం చేసుకుంటే వాడి జీవితం సుందరమైన సృష్టిగా మారి దేవుడు జోక్యం చేసుకో. ఈరోజు నీ కుటుంబం అయినా, నా కుటుంబం అయినా, మన సమాజం అయినా బాగుపడాలంటే ఎవరు జోక్యం చేసుకోవాలి? దేవుడు జోక్యం. మనుషులు ఎంత జోక్యం చేసుకోవాలన్నా కూడా, రాజకీయ నాయకులు చూడండి, మేము ఈ ప్రాంతాన్ని బాగు చేయాలనుకుంటున్నాం. కొన్ని సినీ యాక్టర్స్ చూడండి, కొన్ని ఊర్లను దత్తతకు తీసుకుంటారు. ఉండారా లేరా? ఈ ఊరు నాది, ఈ ఊర్లో కాలువలు బాగు చేయాలి, ఈ ఊర్లో బాత్రూమ్లు కట్టాలి, ఈ ఊర్లో రోడ్లు వేయాలని సినీ యాక్టర్స్ ఏం చేస్తారు? కొన్ని ఊర్లను తీసుకొని బాగు చేస్తూ ఉంటారు. దేన్ని బాగు చేస్తూ ఉంటారు. ఒకవేళ మనుషులను బాగు చేసినా వాళ్ళ హృదయాలను బాగు చేయలేరు కదా. బాగు చేశారా? ఫలానా హీరో ద్వారా నేను మనసు మార్చుకొని మందు మానేశాను, ఫలానా హీరో ద్వారా మనసు మార్చుకొని నేను అక్ర సంబంధాలు మానేశాను అని ఎవరైనా చెప్పారా? ఏదైనా సాక్ష్యాలు ఉన్నాయా? వాళ్ళు బాగు చేసేది ఏంటంటే ఊరులను బాగు చేస్తారు. ఒకవేళ రోగాలతో ఉన్నవాడిని బాగు చేస్తాడు. అవునా? కానీ దేవుడు బాగు చేసేది, నీ ఊరు బాగున్నా బాగలేకపోయినా, నీకు ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా, ఆయన ముందు చేసేది ఏంటంటే నీ హృదయాన్ని బాగు చేస్తాడు. నీ హృదయంలో ఉన్న ప్రతి కీడు కానీ, ప్రతి వేదన కానీ తొలగిస్తా. నా దేవుని ప్రియులారా, కోట్లు పొడిగెత్తి ఆస్తులు సంపాదించుకున్న మనసులో నెమ్మది లేకుండా చాలా మంది ఉన్నారు. పూరి గుడిసెలో పచ్చని మెతుకులు తిని ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడు మీరున్నారు చాలామంది. మీ స్టార్టింగ్ దినాల్లో కనుక, మీ చిన్నతనంలో కనుక ఒకసారి మీరు వెళ్ళారు అనుకో, ఇప్పుడున్న లైఫ్ను కనుక ఒకసారి మీరు కనుక ఆలోచించారనుకో, మీరేమనుకుంటారు? ఇప్పుడు ఏముంది, అప్పుడే బాగుంది, కల్లా కాపటం లేకుండా బ్రతికారు, శత్రుత్వం అనేది లేదు. అవునా? ఉన్న దాంట్లో ఉన్న వస్త్రాన్ని అప్పుడు చినిగిన ప్యాంట్ అయినా, చినిగిన సొక్కా అయినా కుట్టుకొని వేసుకున్నామా లేదా? ఎంతమందికి ఉంది ఇలాంటి అనుభవం? ఎక్కువగా పురుషులకు ఉంటుంది. చినిగే ప్యాంట్లు కానీ, టైర్లు కానీ చినిగితే కుట్టుకొని అయ్యే వేసుకొని పోవాలి. పురుషులకు ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు కొన్ని ఆయుధాలు పెట్టుకుంటారు. అరే కొత్త ప్యాంట్ అప్పుడే చినిగింది ఏంటంటే, మా నాన్న టైలరు కొత్త ప్యాంటు కుట్టాడు అనుకో, ఏం లేదు, అట్టుకెళ్ళి ఇటు వచ్చేసరికి చినిగుండేది ప్యాంటు. నాన్న ఇప్పుడే కదా నా ప్యాంటు కుట్టిందంటే, నువ్వు సరిగ్గా కుట్టేయాలి, ఒక్క కుట్టేసావు.
ఒక్క గుట్టేసాం మనకి ఆయన నోటెత్తాం. అంటే అంటే నేను ఎందుకు చెప్పానంటే ఇది గతంలో గనక చూసుకుంటే ఏదున్నా సర్దుకుపోయాం. అవునా? 10 మంది ఉన్నాం ఒకే గుడిసెలో. ఉన్నాము, తిన్నాము, ప్రశాంతంగా బ్రతికాం. ఇప్పుడు మనిషికి ఒక సెపరేట్ రూమ్ వచ్చిన చొక్కా మీద చిన్న ఏదైనా చినిగినా మరకబడ్డా కూడా చొక్కా బాగలేదని తీసేసి పక్కన పెట్టాం. అప్పుడు ఏమీ లేకుండా పచ్చడి మెతుకులు తిని ఇప్పుడు మాంసం తిన్నా కూడా కుటుంబంలో ఎంతమంది కుటుంబాల్లో ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు? నా చెయ్యత్తంలే కానీ నిజంగా మాత్రం మా పరిస్థితులు కూడా అంతే ఉంటాయి. ఒకప్పుడు ఏది లేకపోయినా సంతృప్తిగా, ప్రశాంతంగా, మంచి ఆరోగ్యంతో, కల్లా కపటం లేకుండా, శత్రువును కూడా ప్రేమించే మనసుతో ఉన్నాం. ఇప్పుడు పూర్తి రివర్స్గా మారిపోయాం. పూర్తి రివర్స్గా. ఒక ఆదివారం చర్చిలో కనుక ఎవరైనా పలకరించుకొని ఉన్నారనుకో, కావుతో నువ్వు ఒకవేళ నువ్వు వందనాలు చెప్పినా వేరే ఆలోచన మీద ఉండి నీకు వందనాలు చెప్పడం మర్చిపోయింది అనుకో వాళ్ళనక్క తేడా, నిజంగా తేడా. ఎందుకన్నా అంటే ఎందుకమ్మా అంటే కాదన్నా, నేను 2-3 వారాల నుంచి గమనిస్తున్నా అక్కనే అన్నం పెట్టేటప్పుడు ఒకసారి నాకు అన్నం పెట్టకుండా పోతుంది. వందనాలు చెప్పినా కూడా వందనాలు చెప్పట్లా. సరే ఇక్కడ తీసేయి, తెచ్చు లాంటివి తీసేయి. ఇంటికాడ కూడా అంతే చేస్తున్నా. కానీ అక్కకి ఎన్ని ఆలోచనలు ఉంటాయో, ఎన్ని పనులు ఉంటాయో. ఒకవేళ మర్చిపోయింది అనుకో, నువ్వు తేడా అనుకుంటావా? అంటే అప్పుడు ఒక దెబ్బ కొట్టినా కూడా సాయంత్రానికి సర్దుమనిపోయి ఫ్రెండ్షిప్ చేసాం, కలిసిపోయాం. అవునా? ఇప్పుడు చిన్న మాట అంటేనే తట్టుకోలేని పరిస్థితులు. ఒక చిన్న మాట అంటేనే ఏమవుతుంది? మనస్పర్ధలు తేడా, ఫలానా వ్యక్తి తేడా. పదే పదే నన్ను గాయపరిచినట్టుగా, నలుగురిలో పరువు తీసినట్టుగా మాట్లాడుతుంది. వాళ్ళు తేడా, వీళ్ళు తేడా, తేడా 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 అని చివరికి మనం కూడా అది మాకండి. వద్దు. ఏం చేయాలంటే మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ ఆత్మీయ జీవితం అవగాహన ఏందో మీరు తెలుసుకోండి. అందరినీ ఆత్మీయ మెచ్యూరిటీలో మీరు పెట్టుకోము. ఎవరి ఆత్మీయ స్థితి ఎలాంటిది, ఎవరి జీవితం ఎలాంటిది, ఒరే పలానోడిని ఒక మాట అంటే వీడు ఆ మాటకు ఓర్చుకుంటారు లేదా అనేది ఆలోచించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అవునా? వీడు ఉన్నాడు, సపోజ్ ఒక మాట నేను అన్నాను అనుకో, ముందు నేనేం ఆలోచించాలంటే ఈ మాట అంటే వీడు ఓర్చుకుంటాడా, లేదు అన్నే కదా అంది అని సీరియస్ అవుతాడా అని ముందు నేను ఆలోచించాలా. వివేచన అనేది ప్రతి ఒక్కడికి ఉండాలి. ప్రతి ఒక్కడికి ఏముండాలా? వివేచన. ఎవరిని ఏం మాట అంటున్నాము? ఒకవేళ అంటే ఈడు దాన్ని మంచిగా తీసుకుంటాడా, అపార్థం చేసుకుంటాడా? మంచిగా తీసుకుంటాడా, అపార్థం చేసుకుంటాడా అనే వివేచన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ వివేచన లేకుండానే గొడవలు అనేవి వచ్చేది. తూలినాడి గబుక్కున ఒక్కోసారి మనం అనుకోకుండా నోరు జారి మాట వచ్చేసింది. మనం దురుద్దేశంతో ఆలోచించుకోకుండా ఒక్కోసారి నోరు జారి మాట అనేస్తాం. అప్పుడు ఏం చేయాలి? ఎదుటిన్న వ్యక్తి అతడు కూడా ఆత్మీయుడైతే ఏ ఉద్దేశంతో అంది, లేకపోతే ఏ ఉద్దేశంతో నన్ను ఈ మాట అన్నాడు, కావాలని అనేవాడా, అయితే గబుకు నోరు జారి వచ్చిందా అనేది చాలే. లేదు కావాలని అన్నాడు అని కనుక నువ్వు వాళ్ళని అన్న తేడా అని నువ్వు చూసావా, మనం ఇబ్బంది పడే పరిస్థితులు. నేను చెప్పేది ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఎదిగినవాడు, ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు ఎక్కినవాడు ఎలా ఉంటాడంటే ఎవరు ఏదన్నా కూడా పట్టించుకోడు. ఏమనుకుంటాడు? వాడు ఆత్మీయ స్థితి ఇంతే, వీడు నాకంటే పెద్దోడు కాదు, వీడు ఆత్మీయ స్థితి ఇంతేననుకో. అప్పుడు సంఘంలో గొడవలు ఉండవు. ఏముండాలా? సమాధానం ఉండాలి. వాడిని అర్థం చేసుకోవాలి. ఆత్మీయ స్థితిలో దేవుని ప్రియులారా,
మీ అందరికీ ఒక మాట చెప్తున్నా, మీరందరూ ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారిలాగే ఉండాలి కానీ దిగేవారిలాగా దిగేవారిలాగా అపార్థం చేసుకునేవారిలాగా ఉండమాకండి. నీ ఆత్మీయ జీవితం సంవత్సరాలు పెరిగే కొంది ఏం చేయాలి? ఆత్మీయ జీవితంలో మెట్టు ఎదగాలి. ఎక్కడ తీసిన గొంగల్లాగా అక్కడ ఉన్నట్టుగా ఉండమాక. సంవత్సరాలు పెరిగే కొద్దీ నీలో ఆత్మీయ జీవితంలో మార్పు అనేది ఇంప్రూవ్ అవ్వాలి. బైబిల్ చదవటం సమయం పెరగాలి. ప్రార్థన సమయం పెరగాలి. ఇంకా పరిచర్య విషయంలో ఇంకా ఆలోచించడం పెరగాలి. లేదులే, రక్షణ తీసుకున్నాను, పరిచయం చేస్తున్నాను, నాకు ఇది చాలంటే నేనేమనుకుంటాను తెలుసా, ఇక ఫలానా వ్యక్తి ఆత్మీయ జీవితం ఇంక అంతే. ఆత్మీయ జీవితంలో పిల్లలే. ఎందుకంటే వీళ్ళు మైండ్ మెచ్యూరిటీ పెరగల. వీళ్ళు ఇంకా ఆత్మీయ జీవితంలో పిల్లల్లాగే ఉండారు. మైండ్ మెచ్యూరిటీ అనేది పెరగాలి. నా దేవుని ప్రియులారా, ఈరోజు మీ అందరికి ఒక్క మాట చెప్తున్నా. చదువుకున్న మూలవాక్యం కానీ ఒకసారి మనం ఆలోచిస్తే, దేవుని ఆత్మ దేని మీద సంచరిస్తుందంట? దాని ముందు ఇంకో మాట ఉంది కదా, అది చీకటి అగాధ జలముల పైన అమ్మి ఉన్నది. దానికన్నా ముందు శూన్యం నిరాకారం లాగా ఉన్న ఈ భూమిని ఆయన ఏం చేశాడు? ఒక సుందరమైన. ఈరోజు ఈ మాట చదివించడానికి కారణం ఏం తెలుసా? ఈ మాట చదివించడానికి కారణం, సాయంత్రం మనం ఒక సభ ఏర్పాటు చేసాం, గుర్తుంది కదా? ఎంతమంది గుర్తుంది? సాయంత్రం సువార్త సభ ఉంది కదా. ఈ మాట చదివించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏం తెలుసా? దేవుని ఆత్మ అంటుంది, ఒకసారి ఆ సమాజం వైపు మీరు చూడండి. ఆ సమాజం వైపు ఒకసారి మీరు చూడండి. ఆ సమాజం ఎలా ఉందంటే నిరాకారముగా, శూన్యముగా, చీకటి సంచరించే ప్రాంతం లాగా కనపడుతుంది. మన ప్రాంతం మీద ఎవరు సంచరిస్తున్నారు? అపవాది సంచరిస్తున్నారు. అయితే ఈ రోజు ఏం చేయాలి తెలుసా? ఆ ప్రాంతం మీద పట్టిన ప్రతి ఒక్క చీకటి శత్రువు ఎవరినైతే పీడిస్తున్నాయో, ఏ కుటుంబాన్ని అయితే అది నాశనం చేయాలని చూస్తుందో, ఏ ఎవరినైతే అది పాడు చేయాలని చూస్తుందో, ఏ సమాజాన్ని అది చెడపాలని చూస్తుందో, దేవుని ఆత్మ ఏమంటే తెలుసా? అయితే మీరు ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. నీ ప్రాంతంలోకి నన్ను ఆహ్వానించు. చీకటి నిండిపోయిన నీ ప్రాంతం, శూన్యంలా ఉన్న నీ ప్రాంతం మీద మరొక్కసారి నేను సంచరిస్తా. అది సుందరమైన సృష్టిగా నేను మార్చాలని చూస్తా. సుందరమైన సృష్టిగా దాన్ని చేయాలను. అయితే నువ్వేం చేయాలి? అడగాలి, అయ్యా నా గ్రామాన్ని దర్శించు, నా గ్రామం మీద నువ్వు సంచరించు నాయన, నా గ్రామం మీద నువ్వు సంచరించు. ఎందుకంటే నా గ్రామం శూన్యంగా మారింది, అపవాది చేత ఏలబడుతుంది. అయితే ఒక్కసారి నువ్వు జోక్యం చేసుకోవా. నా ప్రాంతాన్ని దర్శించయ్యా. నా ప్రాంతంలో ఒక్కసారి నువ్వు కదులు నాయనా. దేవుడు దేవుడు కదలటానికి సిద్ధంగా. నువ్వు చేయాల్సిన ఒకటి ప్రార్థన చేయి. ఈ రాత్రికాల సమయమందు నా ప్రాంతాన్ని నువ్వు దర్శించు. ఈ రాత్రికాల సమయం నా ప్రాంతాన్ని నువ్వు దర్శించని దేవుని సన్నిధులు అడుగు. దేవుడు ఏమంటాడంటే, చీకటితో నింపబడిన నీ ప్రాంతం మీద నేను సంచరిస్తా. సంచరించి ఏ కుటుంబం అయితే చీకటితో బాధపడుతుందో, ఏ కుటుంబం అయితే శూన్యంలాగా మారిందో, దాన్ని నేను బాగు చేయాలి. దాని సుందరమైన సృష్టిగా, అది నీ కుటుంబమైన ప్రియ సహోదరి సహోదరుడు, అది నీ కుటుంబమైన, నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీ రక్త సంబంధికులైనా శూన్యంలాగే ఉన్నారు, చీకటిలోనే ఉన్నారు, అగాధంలో నింపబడి ఉన్నారు. అయితే ఒక్కటి అడుగు, నా ప్రాంతం మీద నువ్వు సంచరించు. దాన్ని మళ్ళీ సుందరమైన సృష్టిగా నువ్వు మార్చు. నా ప్రాంతంలో తాగుబోతులు ఉండకూడదు,
నా ప్రాంతంలో వ్యభిచార గృహాలు ఉండకూడదు, నా ప్రాంతంలో దొంగలు ఉండకూడదు, నా ప్రాంతంలో మోసగాళ్ళు ఉండకూడదు, తప్పుడు మాటలు చెప్పే వాళ్ళు ఉండకూడదు. అలాగ ఉండకూడదంటే దేవుని ఆత్మే జోక్యం చేసుకోవాలి. దేవుని ఆత్మే జోక్యం చేసుకోవాలి. రక్షణ ఇవ్వాలన్న దేవుని ఆత్మే, హృదయాలు ప్రేరేపించబడాలన్న దేవుని ఆత్మే, దేవుని ఆత్మే. ఆ ఆత్మ రావాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఈరోజు చెప్పబడిన మూలవాక్యం కారణం అదే. ఒకసారి నీ ప్రాంతాన్ని చూడు. ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చారో నాకు తెలియదు. ఈరోజు మనం ఏ ప్రాంతంలో అయితే సువార్త ఏర్పాటు చేస్తున్నాం, ఒకసారి ఆ ప్రాంతాన్ని చూడు. ఆ ప్రాంతం ఎవరిది? నాదా? చెప్పండి. నేను ఈ ఊర్లో పుట్టానా? చూసారా నీ ఊర్లో పుట్టడం? మా సొంత ఊరిదా? నాకు ఇక్కడ ఏమన్నా ఒక జాన స్థలమైన ఉందా? లేదు కదా. స్థలాలు ఉండి, పుట్టిన పేర్లు ఉండి, ఆధార్ కార్డులతో సహా ఉంది కదా. ఉందా లేదా? మీదే కదా, మాది కాదు కదా. ఎవరిది? మనది. అయితే ఈరోజు మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ప్రభువా, మా దైవజనుడు మా ప్రాంతం విషయంలో నిలబడ్డాడు. మేము గనక ఒక సువార్త సభ ఏర్పాటు చేయాలంటే అది చాలా కష్టం, అవునా? మనం గనక ఒక సువార్త సభ ఏర్పాటు చేయాలంటే ఇంట్లో ఒక చిన్న కూటం పెట్టుకోవాలంటే ఎంత అయిద్దండి? ఎంత అయింది? చిన్న కూటం ఒక 10 మందిని పిలుచుకోవాలని పెట్టుకుంటే ఎంత అయింది? సింపుల్గా ఏ ఆర్భాటం లేకుండా గాబ్ చూపున బాగా తెలిసిన వాళ్ళు, దగ్గర అనుకున్న వాళ్ళని పిలిస్తే ఎంత అయింది? సింపుల్గా అయిద్దా లేదా? కొద్దిగా ఒక ఆర్భాటంగా నలుగురు కనపడే కూటం పెట్టుకోవాలనుకుంటే 10-15 వేలు. మిమ్మల్ని డబ్బులు ఏమి అడగను, నువ్వు చేయాల్సింది తెలుసు. నువ్వేం చేయాలంటే, మా దైవజనుడు మా సమాజం కోసం నిలబడ్డాడు. మా దైవజనుడు బలపరిచాయి, మా దైవజనులు వాడుకో. సాయంత్రం జరుగుతున్న సభ ఆశీర్వాదకరంగా జరిగించు. నా దేవుని ప్రియులారా, ప్రార్థన లేకుండా మనం ఏది చేయలేం. ప్రార్థన ద్వారానే అనేక మంది హృదయాలు మారు మనసులోకి వస్తాయి. చీకటి క్రియలు బంధించబడతాయి. దుష్టుడి కార్యాలు, మీకు ఎంత ఒక చిన్న సాక్ష్యం చెప్పాను, మాంత్రికుడు రాజారావు అనే దైవజనుడి గురించి. ఆయన ఇలాగా అనేక మంది మీద చేతబడి క్రియలు, చిల్లంగి క్రియలు చేసి పంపించేటప్పుడు ఒకరోజు తన సమీప ప్రాంతంలోనే ఒక దైవజనుడు సువార్త సభ ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవజనుడు సువార్త సభ ఏర్పాటు చేశాడు. ఈయన ఏం చేశాడంటే, అక్కడ సువార్త సభ జరగకూడదు, అది గలిబిలు అవ్వాలి, అక్కడ కూటం జరగకూడదని ఒక దురాత్మని వాళ్ళ మీదకి పంపించాడు. ఏం చేశాడు? ఒక దురాత్మను ఆ కూటం దగ్గరికి పంపించాడు. అయితే నా దేవుని ప్రియులారా, నిజంగా జరిగింది. ఎంతవరకు అయితే వాళ్ళు కూటం ఏర్పాటు చేసుకున్నారో, ఆ ప్రాంతం చుట్టూ ఆ దురాత్మ అంట ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టలేకపోయిందంట. అది భయపడి మళ్ళీ ఎవరైతే మాంత్రిక విద్య చేశాడో అతని దగ్గరికి వచ్చి పడేసరికి అదంటది, ఏంది ఆ కూటాన్ని ఏం చేసావు? పాడు చేసావా? గలిబిలి చేసావా? అంటే ఏంది చేసేది? ఆ కూటం చుట్టూ అగ్ని ప్రాకారము వేయబడింది. ఆ కూటం చుట్టూ అగ్ని ప్రాకారం వేయబడింది. అక్కడ అడుగు పెట్టామనుకో మేమే భస్మం అయిపోతాం అని అతని దగ్గరికి పోయిందట. మళ్ళీ అతను ఏం చేశాడు? కూటం మొత్తం అయిపోయిన తర్వాత దాన్నే ఆ రోజు ఎవరైతే అక్కడ స్పీకర్గా వాడబడిన దైవజనులు ఉన్నాడో ఆ దైవజనుల మీదకి మళ్ళీ ఆ దురాత్మని ఆ రోజు నైటే పంపించినప్పుడు దైవజనుడు కూటం చూసుకొని రూమ్లో కొనుక్కోబోతున్న సమయంలో ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఒక దురాత్మ వచ్చి
తలుపు తట్టిందంట. తలుపు తట్టగానే ఎవరో పరిచారకులు వచ్చి ఉంటారేమో ఈ సమయాన్ని ఏదైనా ఇవ్వటానికో లేకపోతే ఎలా ఉందని చూడటానికి, కానీ తలుపు తీసేసరికి బయట ఎవరు కనపడతల్లా. చూశాడు, ఏదైనా గాలి కోగిందని అనుకున్నాడు. మళ్ళీ వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నాడు. మళ్ళీ సౌండ్ వచ్చిందంట. సౌండ్ వచ్చేసరికి ఆలోచించాడు. ఓకే, అర్థమైపోయింది. ఈసారి ఏం చేశాడంటే దగ్గర పోయి తలుపు తీసి కూర్చొని ప్రార్థనలో ఉన్నాడు. అది తలుపు కొడటానికి తలుపు దగ్గర లేదు కదా. అది దగ్గర రాగానే ఈ దైవజను చూసి అది అల్లంత దూరాన్ని పరిగెత్తిందంట. రూమ్ ఇది అనుకో, దైవజనుడు తలుపు తీయగానే ఇక్కడ నుంచి అల్లంత దూరాన్ని పరిగెత్తిందట. దైవజనుడికి అర్థమైపోయింది, అయితే చేసేది వాడే, మనకు ప్రశాంతత లేకుండా చేసేది వాడే కాబట్టి ఇది చేసేది వాడే అని బయటకు వచ్చి అతనికి అర్థమైపోయింది. పిలుస్తున్నాడు, రే ఏంది వచ్చా, దగ్గర్రా అంటే ఏడకు వచ్చేది. అది నేను 2 అడుగులు ముందుకేస్తే అదేమో 10 అడుగులు వెనకేసి పోతుంది. పిలుస్తున్నాడు, దగ్గరరా, అది రావట్లా. అది అంటుందంట, నేను నీ దగ్గరికి రాలేను, ఎందుకంటే నీ పక్కన ఒక ఆజానుబాహుడు నిలబడి ఉన్నాడు. నీ దగ్గర రాలేనని ఎవరైతే మళ్ళీ చేతబడి చేశాడో వాడి దగ్గరికి వెళ్ళి పడి, ఏం చేయాలనుకుంటున్నావు మమ్మల్ని? పాడు చేయాలనుకుంటున్నావా? నాశనం చేయాలనుకుంటున్నావా? రెండోసారి కనుక అలాంటివి చేసావు అనుకో, నిన్నే చంపుతానని అతనికి వార్నింగ్ ఇచ్చిందంట. ఏమనుకున్నాడంటే, నాకంటే నా శక్తికి మించిన పెద్ద శక్తి ఏముంది అని దాని గురించి ఆలోచిస్తా మరుసటి రోజు ఈ దైవజనుడు అతనికి లెటర్ రాసి పంపించినప్పుడు చదువుతా మాంత్రికుడు తన సాక్ష్యం చదువుతున్నాడు. దైవజనుడు ఏమని రాశాడంటే, సహోదరుడా, నువ్వు ఏదో చేయాలని, నన్ను ఏదో గలిబిలి చేయాలనుకుంటున్నావు. నీకు ఒక మాట సెలవిస్తున్నా, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు, మరణపు అంచుల్లో ఉన్నావు. నువ్వు చేసే వృత్తిని గనక మానేస్తే రక్షించబడతావు. నువ్వు గనక ఆ మాంత్రిక విద్యల నుంచి గనక బయటకు వచ్చి యేసు ప్రభుని గనక నమ్మినట్లయితే రక్షించబడతావు, లేకపోతే అదే దురాత్మని ప్రాణాలు తీసిద్ది. నీ చెప్పేసరికి రాను అదే దురాత్మల చేత అతడు పీడించబడి మరణావస్థకు చేరుకునేసరికి ఆ సమయంలో మళ్ళీ దేవుడు దర్శించి నేను రక్షించాడు, సేవ చేశాడు. నా దేవుని ప్రియులరా, మన కంటికి కనబడిన దురాత్మలు చాలా ఉన్నాయి. మీకు ఎప్పుడైనా కనపడిందా? కనపల్లా, చాలా ఉన్నాయి. అవి కనపడకుండా మన జీవితాలు గలిబిలికి గురి చేస్తున్నాయి, అసమాధానానికి గురి చేస్తున్నాయి. మనం ఏమనుకుంటా తెలుసా? తాగుబోతాను చూసి ఇటు తెగ తాగుతున్నాడు, వీడికి చెప్పేవాళ్ళాడు అనుకున్నాం. ఇంకోటి తెలుసా, వాడిలో నుంచి ప్రేరేపించేది కానీ పక్క నుంచి ప్రేరేపించేది కానీ దురాత్మే. మద్యానికి త్రాగుడు ప్రేరేపించే దురాత్మ, దొంగతనాన్ని ప్రేరేపించే దురాత్మ, పాపానికి శరీర సుఖానికి ప్రేరేపించే దురాత్మ. ఏ పాపమైన జరగని వాటన్నిటికి కారణం సాతానుగాడు, అపవాదిగాడు. ఈరోజు వాడి కోట్లన్నీ కూల్చివేయబడాలంటే నువ్వు నడుం కట్టాలి. చీకటితో నింపబడిన నీ ప్రాంతం మీద దేవుడు వెలుగు ప్రకాశించాలంటే, శూన్యం లాంటి నీ ప్రాంతాలు కానీ నీ కుటుంబాలు సుందరమైన సృష్టిగా మారాలంటే నువ్వు దేవుని ఆత్మను ఆహ్వానించాలి. దేవుని కార్యాలు జరుగులాగా నువ్వు బలంగా ప్రార్థన చేయాలి. అడుగుదాం అందరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఈ పరిచర్య ద్వారా దేవుడు ఒక ఉద్యమాన్ని రగిలించాలని. సాయంత్రం జరుగుతున్న సభలో దేవుని నామానికి మహిమ కలగాలి. అక్కడ ఏ మనుషుడికి ఘనత రాకూడదు, అక్కడ ఏ మనుషుడికి కీర్తి కలగకూడదు. ఘనత మహిమ ప్రభావంలో నజరేయుడని యేసుకే చెల్లాలి. అడుగు, ప్రార్థన చేయి.